చేతులు పైకి కనమనం कौन करना మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈరోజు గ్రామాన ఒక ఉత్సవ దిశలో ఆనందోత్సాహాలతో జరుపుకోవడం ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా గర్వించదగ్గటువంటి విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎప్పుడో రాజ్యాంగం కూడా 100 సంవత్సరాలకు ముందు చూపుకి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా ముందు చూపుతో ఆనాడు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు యువత అదేవిధంగా భావితరాలందరూ కూడా ఆయన రాజ్యాంగాన్ని అవలంబించే విధంగా ఈరోజు రాసినటువంటి మేధావి ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మనకున్నటువంటి ఈరోజు ఉన్నటువంటి రాజకీయవేత్తలు కానీ ఉన్నటువంటి మేధావులు కానీ అందరూ కూడా ఆయన అనుసరిస్తూ ఉన్నారు. అది ఇంకా కొంతకాలం ఆయన చేసినటువంటి ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయాలు కూడా యువత ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఆయన రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని అవలంబించే విధంగా పోవాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు నమస్కారము. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు ముందుగా నా నమస్కారములు. ఆర్థికవేత్తగా, న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ నిర్మాతగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే ఆశాజ్యోతిగా నిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, ఒక శక్తి మన అంబేద్కర్. అదేవిధంగా మహిళల కోసం, మహిళలు పురుషులతో సమాన హక్కులు కావాలని, మహిళల శ్రేయస్సు కోసం, మహిళల అభ్యున్నతి కోసం రూపొందించబడిన హిందూ కోడ్ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించినందుకు ఆయన న్యాయశాఖ మంత్రి పదవినే వదులుకున్న వ్యక్తి మన అంబేద్కర్. ఈనాడు మహిళలు ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే, మహిళలు స్వేచ్ఛగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారంటే, మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదపరిచిందంటే అది ఆ ఘనత ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కుతుంది. అదేవిధంగా సమస్త మానవాళి ఈనాడు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షే అని నేను ఈనాడు అందరికీ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్న 3 మాటల్లో ఏళ్ల తరబడి నుంచి వచ్చే అనేక దుర్మార్గాలను, అన్యాయాలను ఎదుర్కొన్న శక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరూ మేధావులు చాలామంది ఉంటారు ప్రపంచంలో. వాళ్ళ మేధస్సును సమాజానికి ఉపయోగించి బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఉపయోగించిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి మన అంబేద్కర్. లండన్ మ్యూజియంలో కార్ల్ మార్క్స్ పక్కన మన ఒక విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసింది. ఏ ఒక్క భారతీయుడు కూడా ఈ ఘనత దక్కలేదు. మనము ఆ భారతీయుడిగా చాలా గర్వించదగిన విశేషం అది. అదేవిధంగా ఈనాడు ఆయన ఆశయాలు, ఆయన నడిచిన, మనకు సందేశించిన మార్గాల్లో మనమందరం నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరించుకుంటున్నాను. తమ్ముడు నువ్వు కూడా అయ్యా ఫోటో జరుపుతాను, వెనక్కి జరుపుతాం. కారు పోయింది. ఫోటో నీట్గా ఉండాలా.